హాయ్ గాయ్స్, ఈరోజు నేను ఫస్ట్ టైం ఇంట్లో బిర్యానీ ట్రై చేశాను. నిజం చెప్పాలి అంటే కొంచెం నర్వస్గా స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఇది నా ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి. ముందు ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకొని స్టెప్ బై స్టెప్గా స్లోగా చేశాను. కుకింగ్ చేస్తుంటే కొంచెం టెన్షన్ ఉంది, బట్ అట్ ది సేమ్ టైం చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంది. రైస్ సెపరేట్గా కుక్ చేయలేదు, నేను పులావ్లా చేశాను, అదే మేము బిర్యానీ అంటాం. కానీ అంత చాలా బాగుంది. పొగలు చూడండి ఎలా వస్తున్నాయో. లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొంచెం మగ్గనిచ్చాను. లిటరలీ చాలా బాగుంది. అప్పుడే నాకు అనిపించింది, ఓకే, దిస్ ఈజ్ గోయింగ్ టు బీ గుడ్ అని. కబాబ్ కూడా సైడ్లో చేశాను, అవి అయితే కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి, చాలా ఏం కాదు. హానెస్ట్లీ ఫస్ట్ టైంకి ఇలా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత అందరూ టేస్ట్ చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ చాలా బాగుంది అని అప్రిషియేట్ చేశారు. ఆ మూమెంట్లో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సమ్ టైమ్స్ స్మాల్ అప్రిసియేషన్ మేక్స్ అస్ రియలీ హ్యాపీ కదా. ఈవినింగ్ టైంలో అందరం టెర్రస్ మీద కూర్చొని తిన్నాం. కూల్గా బ్రీజ్ వస్తుంది, పక్కన అందరూ ఉంటే ఆ వైబ్ చాలా పీస్ఫుల్గా ఉంది. సమ్మర్ ఈవినింగ్స్లో ఇలా టెర్రస్లో కూర్చొని తినడం, ఇట్స్ జస్ట్ ఫీల్స్ సో స్పెషల్ అండ్ కామ్. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈరోజు మా కజిన్ వచ్చారు, చాలా బాగా కలిసి కూర్చొని తిన్నాము. ఆ మూమెంట్స్ అన్ని చాలా మెమొరబుల్గా అనిపించాయి. లైఫ్లో ఇలాంటి స్మాల్ మూమెంట్సే మనకి రియల్ హ్యాపీనెస్ ఇస్తాయి. మీకు కూడా ఇలాంటి టెర్రస్ డిన్నర్స్ ఆర్ ఫ్యామిలీ మూమెంట్స్ ఉన్నాయా అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చదవడానికి నేను చాలా హ్యాపీగా వెయిట్ చేస్తుంటాను. అండ్ ఎస్, బిర్యానీ అంటే అందరూ కష్టం అని అనుకుంటారు, కానీ చాలా ఈజీ అని అనిపించింది. ఇట్స్ యాక్చువల్లీ సింపుల్. కొంచెం పేషెన్స్ ఉంటే చాలు, ఈజీగా చేసేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఓకే, bye guys, and don't forget to like, share and subscribe for more videos. See you in the next video. Bye guys.